విశ్లేషించండి, ప్రశ్నించండి మమ్మల్ని. 2014 నుంచి 2026 వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ 2023 వరకు వాళ్ళే ఉన్నారంటే ఆల్మోస్ట్ 10 years. 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం, 2 సార్లు చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వాన్ని పోల్చండి. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్, 69,000 కోట్ల రూపాయల అప్పుతో మేము అప్పచెప్తే, చంద్రశేఖరరావు గారు నాకు అప్పచెప్పేటప్పటికీ జీత భత్యాలు కూడా మొదటి తారీఖున ఇవ్వలేని పరిస్థితి. రిజర్వ్ బ్యాంకులో చేబదులు కింద 1,000 కోట్ల రూపాయల అప్పు, బ్యాంకుల్లో 8,11,000 కోట్ల రూపాయలు, 4 రకాల అప్పులుంటాయి. ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చుకున్న అప్పులు, కార్పొరేషన్ సంస్థలకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు, కార్పొరేషన్ సంస్థలే స్వయంగా మేము కట్టుకుంటామని తెచ్చుకున్న అప్పులు, ఇతర విధానాలలో ప్రభుత్వం తెచ్చుకున్న అప్పులు, 4 రకాల అప్పులు 6,71,000 కోట్ల రూపాయలైతే పోతూ చేబదుల కింద బకాయిలు పెట్టినాయి. కాంట్రాక్టర్ల బిల్లులు 50,000 కోట్లు పెండింగ్ పెట్టినాయి. ఉచిత విద్యుత్ సంస్థలకు సింగరేణికి ఒక 30,35,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. ఉద్యోగ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక 10,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. లిక్కర్ సప్లై చేసిన సంస్థలకు ఒక 5,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది. ఫీజు రియంబర్స్మెంట్ ఒక 8,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది. ఈ రకంగా 1,29,000 కోట్ల రూపాయలు లెక్కకు దొరకని, చేతికి అందని అప్పులు నమ్మినోడి దగ్గరల్లా, ఇచ్చినోడి దగ్గరల్లా దొరికిన కాడికి దొరికినంత అప్పులు తీసుకొచ్చి మొత్తానికి 8 లక్షల కోట్ల పైచిల్ అప్పులతోనే రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పిండు. నేను డిసెంబర్ 7 తారీఖు నాడు బాధ్యత తీసుకున్న తర్వాత అప్పటికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలే. జీతాలు ఇద్దామని ఎత్తుకుంటే డబ్బులు లేవు. పోనీ రిజర్వ్ బ్యాంక్ లేదన్నా అడ్వాన్స్ కింద ఏదన్నా అడగండి అంటే అప్పటికే 3,500 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తెచ్చేసుకుంది మహాత్ముడు. ఆ అవకాశం కూడా లేదు. అంటే పూర్తిగా రాష్ట్రాన్ని దివాలా తీయించి లాస్ట్ థ్రెడ్ మీద తెగితే పాతాళంలో పడిపోయే స్టేజ్లో మాకు అప్పచెప్పింది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ 10 సంవత్సరాలల్లా వారు నిర్మించింది అమరవీరుల స్తూపం, షెడ్లు పడి పర్రెలు రాసి 60 కోట్లతో మొదలుపెట్టి 250 కోట్ల అవినీతి. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 65 కోట్లతో మొదలుపెట్టి 200 కోట్ల రూపాయల అవినీతి. సెక్రటేరియట్ 400 కోట్ల రూపాయలతో మొదలుపెట్టి 2,000 కోట్ల రూపాయలకు జరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ 300-400 కోట్లతో పెడితే 1200-1300 కోట్లకు జరిగిపోయింది. 1,00,000 కోట్ల పైచీలకు 1,02,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించిన కాళేశ్వరం 3 ఏళ్ల కట్టడం కూలేశ్వరం అయిపోవడం జరిగింది. వారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక ఉద్యోగం వచ్చిందా? వారు కట్టిన సచివాలయంతో ఒక ఉద్యోగం వచ్చిందా? వారు కట్టిన ప్రగతి భవన్ అని ఆయన విలాసవంతమైన జీవితం కోసం బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్న భవనంలో ప్రజలకు ప్రవేశం ఉండేనా? తెలంగాణ ప్రజలు సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ పరిపాలనకు గుండెకాయ అయిన ప్రగతి భవన్లో ప్రజలకే ప్రవేశం లేదు, నిషేధిత ప్రాంతంగా ఉండే. ప్రజా యుద్ధనౌక గద్దరన్న పోతే ఎర్రటెండకు 3 గంటలు బయట కూర్చోబెట్టిన పరిస్థితి ప్రగతి భవన్ ముందు మనం కళ్ళతో చూసినాం. వీటి వల్ల కానీ కాళేశ్వరం వల్ల కానీ 1 ఎకరాకైనా నీళ్లు ఇచ్చిండ్రా? కాళేశ్వరం లేకుంటే ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి 1 సంవత్సరంలో 2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి నా ప్రభుత్వం సాధించింది. భారతదేశంలోనే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి కూడా ఆనాడు ఈ స్థాయిలో వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేదు. 65 లక్షల ఎకరాల వరి పండించి ఒక సీజన్లో, ఇంకొక సీజన్లో 54 లక్షల ఎకరాల వరిని పండించి 2 సీజన్లు కలిపితే దాదాపుగా 1,10,00,000 15 లక్షల ఎకరాల వరి ఉత్పత్తి చేసి 2,85,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసిన ప్రభుత్వం మాది. సో వారు
20 లక్షల కోట్లు 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారి చేతిలోకి వచ్చినాయి. అప్పులు గిప్పులు గోలు యావరేజ్గా సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని యావరేజ్ చేసుకుంటే 20 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. నేను మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారిని బీఆర్ఎస్ పార్టీని నేను అడుగుతున్నాను, 20 లక్షల కోట్ల రూపాయలతో నికరంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిందా? ఒక్క నూతన విద్యా సంస్థనైనా మీరు తీసుకొచ్చిందా? ఉన్న యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్నైనా నియమించిందా? గ్రామీణ పాఠశాలల సింగిల్ టీచర్ పాఠశాల 5,000 పైచలకు పాఠశాలలు మీరు మూత వేసిండ్రు. పేదలకు విద్యను దూరం చేసిండ్రు, రైతులకు వ్యవసాయాన్ని దూరం చేసిండ్రు, మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేసిండ్రు, మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిండ్రు. 0 వడ్డీ కానీ పావులా వడ్డీ కానీ 10 పైసలైన వాళ్ళు మీరు ఇచ్చిందా? 5 సంవత్సరాలు అసలు మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇచ్చిందా?